విజయవాడ రామవరపాడులో సెల్ టవర్ ఎక్కాడు విద్యార్థి. ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. టవర్ ఎక్కిన రవితేజ్ని కిందకి దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. ఓటీయూ కూడా రిజర్వేషన్లు వర్తింప చేయాలి. ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరికీ కూడా కుల మతాలకు అతీతంగా రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని నున్నా వద్ద ఉన్న లింగయాస్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి రవితేజ విజయవాడలోని గుణదల్లో ఉన్న సెల్ టవర్ ఎక్కడం జరిగింది. సెల్ టవర్ మీద నుంచి ఖచ్చితంగా కిందికి దిగాలి అంటే తనకు స్పష్టమైన హామీలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఒక రకమైన ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నాం ఇప్పుడు ఈ సెల్ టవరే గుణదల్లో ఉన్న ఈ సెల్ టవర్లో పైన మనకు కనిపిస్తున్నాడు రవితేజ అనే బీటెక్ చదువుతున్న విద్యార్థి. ఈ విద్యార్థి కొద్దిసేపటి కిందటే ఈ సెల్ టవర్ పైకి ఎక్కడం జరిగింది. సెల్ టవర్కి ఎక్కిన విద్యార్థి ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన కులాల వారీగా ఇస్తున్న రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలి. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడేవారో వాళ్ళందరికీ కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఖచ్చితంగా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా అమలు చేయాలని ఇతను డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నాడు, ఎందుకు ఈ సెల్ టవర్ ఎక్కాడన్న విషయాన్ని మాత్రం కూడా స్పష్టం చేయట్లేదు. పూర్తిగా ఈ అంశాల మీదనే తను సెల్ టవర్ ఎక్కినట్టుగా చెప్తున్నాడు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సామాజిక పరమైన అంశాలు అన్నిటి మీద కూడా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ అంశాల మీద స్పందించాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే కాపుల అంశం మీద కూడా స్పందించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూడా అతను డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాను కోరుతున్న అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఈ విషయం మీద ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఆ తర్వాతనే తాను కిందికి దిగి వస్తానని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఒకసారిగా ఈ గుణదల ప్రాంతంలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఏదో రకంగా రవితేజతో మాట్లాడి అతన్ని పక్కకు దింపడానికి కోసమని పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి అగ్నిమాపక శాఖకు సంబంధించిన శకటాన్ని కూడా తీసుకొచ్చారు. అవసరమైతే విపత్తుల నివారణ శాఖకు సంబంధించిన అధికారులు ల్యాడర్ల ద్వారా పైకి వెళ్లి రవితేజను కిందికి తీసుకొచ్చేందుకు పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సెల్ టవర్ దగ్గరికి చేరుకున్నారు. సెల్ టవర్ దగ్గరికి ఎవరిని కూడా రానివ్వకుండా రవితేజతోటి ఇప్పటికే సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రవితేజతోటి మాట్లాడి అతని డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం కూడా వర్తిస్తుందనే విధానంగా నచ్చజెప్పి అతని కిందికి దింపేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే బీటెక్ చదువుతున్న రవితేజ ఎందుకు ఈ విషయాల్లో కలత చెందాడు అనే విషయం మీద కూడా ఇంకా స్పష్టత లేదు. రవితేజ ఇప్పటికే సెల్ టవర్ పైకి ఎక్కి తన డిమాండ్లు పరిష్కారం కాకపోతే కిందికి దూకుతానంటూ బెదిరిస్తున్న నేపథ్యంలో సెల్ టవర్ కింద మొత్తం విపత్తుల నివారణ శాఖకు సంబంధించిన అధికారులు నెట్లను కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ చేరుకుంది. అయితే ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం మీద స్పందించాలని రవితేజ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇతని సామాజిక పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చాడు, అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు తీవ్రంగా రిజర్వేషన్ల కారణంగా నష్టపోతున్నారంటూ అతను ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రవితేజకు సంబంధించిన కుటుంబ నేపథ్యాన్ని అలాగే కాలేజీ వర్గాలు కూడా సమాచారం అందజేశారు. రవితేజను చర్చల ద్వారా కిందికి దింపేందుకు ఇక్కడ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణారెడ్డితో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.